ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం. ఈ మాట ద్వారా దేవుడు మనలను హెచ్చరించుచున్నాడు, మనలను ప్రోత్సహించుచున్నాడు, తన సత్య మాటలను మనకు తెలియచేస్తున్నాడు. ఏమిటా మాట? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. నేను ప్రతిరోజు నా మాటల ప్రారంభంలో ప్రియులారా, బాగున్నారా? ప్రార్థించుచున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? అన్న మాటను నేను మీకు చెబుతాను. ఈ మాటల యొక్క అంతర్యము ఏమిటంటే, ఇక్కడ ప్రభు మనకు చెప్పేటువంటిదే. దేవుని గ్రంథమైన ఈ పవిత్ర గ్రంథమును మనము పరిశీలించి చదువుకోవాలి అని ప్రభు మనతో చెబుతున్నాడు. పరిశీలనతో ఈ గ్రంథాన్ని చదవాలంట. పరిశీలనతో ఈ గ్రంథమును చదివినప్పుడు అది మనకు ఎంతో ఆశీర్వాదమును, దీవెనను మనకి అనుగ్రహించేటువంటిదిగా ఉంటుంది. అపోస్తలుల కార్యగ్రంథములో భక్తుడైన పౌలు, బర్నబాలు బెరియా సంఘమునకు వెళ్ళి దేవుని వాక్యమును వారు ప్రకటిస్తూ ఉంటే, బెరియా సంఘస్థులంట వారు చెప్పిన మాటలు గ్రంథములో ఎలా ఉన్నవో అని వారు పరిశీలించి తెలుసుకొనిరి అన్న మాటను మనము చూడగలుగుతాం. అప్పుడు బెరియా సంఘస్థులు దేవుని వాక్యము దేవుని జనులు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినడము మాత్రమే కాకుండా వాటిని పరిశీలించి వారు తెలుసుకున్నందున వారు గొప్ప మేలులను పొందుకున్న వారుగా ఉన్నారు. ఈ దినాల్లో మనము ఎన్నో ప్రసంగాలను వింటూ ఉన్నాం. కొందరు దురుద్దేశంతో కూడిన మాటలను మనకు చెప్పవచ్చు. కొందరు దేవుని వాక్యము చేతనే మనలను తప్పుత్రోవ పట్టించేవారుగా ఉండవచ్చు. అలాంటప్పుడు అది సరైనటువంటి మాట కాదా అని మనము తెలుసుకోవాలంటే దేవుని గ్రంథమును మనము పరిశీలించి తెలుసుకోవాలి. అప్పుడు మనుషుల యొక్క సిద్ధాంతము, మనుషులు తమ స్వయిష్టము చేత చెప్పే మాటలు ఏమిటో, దేవుని మాటలు ఏమిటో మనకు తేటగా తెలియజేయబడుతుంది. బెరియా సంఘస్థుల వలె దేవుని వాక్యాన్ని పరిశీలించి చదవడము మన జీవితంలో అలవర్చుకున్నప్పుడు ఆ వాక్యము నిన్నాశీర్వదింపచేసి, దీవింపచేసి, నీకు దేవునికి ఉన్న దగ్గర సంబంధాన్ని ఇంకా దగ్గరగా చేసి మనలను ఆశీర్వదిస్తుంది. వాక్యమును పరిశీలించండి. వాక్యమును పరిశీలించి తెలుసుకొనండి. అది పరిశీలించినప్పుడు అది మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థించుకుందాం. గనుడా, నీ వాక్యమును నీ బిడ్డను పరిశీలించి చదివే కృపను, భాగ్యమును వారికి అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక.